ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. తృతీయ స్థానమందు శనేశ్వరుడు, అలాగే ఈ రాశి వారికి శుక్రుడు, చంద్రుడు అనుకూలమైనటువంటి గ్రహాలుగా ఉన్నారు. ముఖ్యంగా గురుబలం కొంత తగ్గింది. వక్రించినటువంటి గురుడు తాలూకు స్థితి పోయింది కాబట్టి, అలాగే అష్టమ కుజు దోషం కూడా తగ్గింది కాబట్టి ఎక్కడికక్కడ కొంత కాంపన్సేట్ అవుతూ ఉంటాయి. అర్ధాష్టమ రాహు తాలూకు విషయాలు కనబడుతూ ఉన్నాయి. అందువల్ల గత వారంతో పోల్చుకుంటే పరిస్థితులు అంత గొప్ప మార్పు అయితే ఏదీ లేదు. ప్రత్యేకించి చాలా స్తబ్దుగా సాగుతూ ఉంటుంది. ఏది కూడా ఇబ్బంది పెట్టదు ఈ గ్రహస్థితి. ఏదైనా ఒక పని అనుకుంటే అది చాలా నిదానంగా ముందుకు సాగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దాటగలుగుతారు. మరీ ముఖ్యంగా చాలా సాధారణమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీరు గమనించండి, గత వారాలతో పోల్చుకుంటే ఈ వారానికి ఇబ్బందులు తగ్గుతాయి, ప్రెషర్ తగ్గుతుంది, అనగా ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఈ పని ఇంతసేపట్లో చేయాలి అనేటువంటిది ఏముండదు, కొంత టైం తీసుకుని చేయొచ్చు. అలాగే మీ మీద ఉండేటువంటి ఆర్థిక భారము లేదా వయోభారము లేదా ఏదైనా శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి భారములు ఏవైతే ఉన్నాయో మీరు మోస్తూ ఉన్నారో వాటిలో కొంత ఉపశమనాన్ని ఈ వారం పొందగలుగుతారు. కొంత వెసులుబాటు ఉంటుంది, ఆలోచించుకోవడానికి సమయం ఉంటుంది. అలాగే ఏది ఎలా చేయాలి అనేటువంటి దానిపైన చక్కగా మిగతా వారందరూ కూడా సహాయ సహకారాలు, ఆలోచనలు ఇటువంటి వాటినన్నింటినీ కూడా పంచుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యులు, తోబుట్టువులు కొంత మీరు చెప్పినటువంటి మాట వినడానికి, మీకు నచ్చినట్టుగా నడుచుకుంటూ ఉండడానికి కొంత అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు ఇవన్నీ కూడా చాలా సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. వీటిలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. అయితే ఎప్పుడైతే రవి 2వ స్థానం వద్ద సంచారం చేస్తారో కొంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఏదైతే మీరు ఆశిస్తూ ఉన్నారో అది పూర్తి స్థాయిలో రాదు. ఇదొకటే గుర్తుపెట్టుకోవాలి. కొంత ఏదైనా ఆశించినటువంటి స్థాయిలో ఫలితం రానప్పుడు బాధపడకుండా నిదానంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండడం ద్వారా కొంత మానసిక సంతోషాన్ని పొందగలుగుతారు. చదువరులకి ఈ గ్రహస్థితి చాలా మంచిది. అదే మాదిరిగా విదేశాలకి వెళ్ళాలి అనుకునేటువంటి వారికి మార్గం సుగమం అవుతుంది. కానీ విదేశాల్లో ఉండేటువంటి ధనురాశి వారు మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. అక్కడ ఉండడానికి లేదా అక్కడ ఉద్యోగానికి చాలా సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ధనురాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి.